అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి 10థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మీకు ఈ ప్లే లిస్ట్‌లో అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రతిది కూడా, ప్రతి టాపిక్ కూడా చర్చించబడింది. గ్రామర్ అంశాలన్నీ కూడా. అలానే పాఠ్యాంశాలు అన్నీ కూడా చర్చించబడి, అవన్నీ ప్లే లిస్ట్ లింక్‌లో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సింపుల్‌గా ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మీరైతే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. లేకపోతే సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ప్లే లిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ పై చార్ట్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను అడిగారు. వీటిని స్టడీ స్కిల్స్ కింద ఉంచడం జరిగింది. క్వెషన్ నెంబర్ 16 దీనికొచ్చేసి 5 మార్కులైతే ఉండడం జరిగింది. చూడండి, పై చార్ట్సే కాదు, బార్ డయాగ్రామ్స్ ఇస్తారు. డిఫరెంట్‌గా ఉంటాయి. అదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది బార్ డయాగ్రామ్స్. కాబట్టి ఇందులో పై డయాగ్రామ్స్ అయినా ఇయ్యొచ్చు, బార్ డయాగ్రామ్ అయినా ఇయ్యొచ్చు. చూడండి, ఇక్కడ మనకొచ్చేసి ప్రశ్నల్ని ఎలా మనం వీటిని చేయాలి అంటే చాలా సింపుల్‌గా చేయొచ్చు. మొదటి ప్రశ్నని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వాట్ డు ద పై చార్ట్స్ కంపేర్? తర్వాత వచ్చేసి ఇక్కడ రెండో దాంట్లో చూడండి, వాట్ డస్ ద బార్ చార్ట్ కన్వే? ఇక్కడ బార్ చార్ట్ ఏం తెలియజేస్తున్నారు? వాట్ డస్ ద గ్రాఫ్ కన్వే? ఇక్కడ గ్రాఫ్ ఏం తెలియజేస్తుంది అన్నారు. ఇక్కడేమో బార్ చార్ట్ ఏం తెలియజేస్తుంది అన్నాడు. ఇక్కడేమో పై చార్ట్స్ ఏం చెప్తున్నాయి అన్నారు. వీటన్నిటికి కూడా ఒకటే ఆన్సర్. అదేంటంటే టైటిల్ ఆఫ్ ది కన్సర్న్ పిక్చర్ అనమాట. టైటిల్ ఆఫ్ ది పై చార్ట్ ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అట్లానే ఇక్కడ వచ్చేసి ఏదైతే బార్ చార్ట్ ఉందో దానికి సంబంధించిన టైటిల్ ఏదైతే ఉందో అదే మొదటి దాని ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా ఏదైతే ఈ గ్రాఫ్‌కి యొక్క టైటిల్ ఉందో అదే దాని యొక్క ఆన్సర్ అయితే అవుతుందనమాట. కాబట్టి మొదటి ప్రశ్న మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే అది టైటిల్ అనేది అవుతుంది. ఇదొక్కటే కాదు, ఇందులో ఇచ్చినవే కాదు, గతంలో ఇచ్చినవి కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చెబుతుంది అంటే టైటిల్ ఏదైతే ఉందో అదే. ఏంటిది? షోయింగ్ ద ట్రెండ్స్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్. ఏం తెలియజేస్తుంది? వాట్ డు ద పై చార్ట్స్ కంపేర్ అంటే ట్రెండ్స్ ఇన్ ద సబ్జెక్ట్స్ అనమాట. వేరియస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ టైటిల్ రాయడమే. ట్రెండ్ ఇక్కడ పట్టదు కాబట్టి నేను జనరల్‌గా ఏదైతే రాయొచ్చో ఈజీగా అది రాస్తాం. ట్రెండ్స్ ఇన్ ద సబ్జెక్ట్స్. ఏ అయితే ట్రెండ్‌లు మారుతున్నాయో ఆ ట్రెండ్‌లన్నిటికి కూడా ఇవ్వడం అయితే జరిగిందిక్కడ. తర్వాత వాట్ ద మోస్ట్ స్టడీడ్ సబ్జెక్ట్ అక్రాస్ ద పీరియడ్. చూడండి, మోస్ట్ స్టడీడ్ అంటాం మరి. మోస్ట్ స్టడీడ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ పై డయాగ్రామ్ అయితేనేమో పెద్ద మొక్క ఏదైతే ఉందో, పెద్ద మొక్క ఏదైతే ఉందో అది మోస్ట్ స్టడీడ్. పెద్ద మొక్క కదా ఇది. అదే. బార్ డయాగ్రామ్ అనుకోండి, ఏది పొడుగ్గా బార్ అనేది ఉంటుందో అది మోస్ట్ స్టడీడ్. ఇది తర్వాత గ్రాఫ్‌లో కూడా అంతే. ఏదైతే పెద్దదిగా ఉంటుందో అది మోస్ట్ స్టడీడ్ గదా! ఇక్కడ ఏం చదివాడు చూడండి, పెద్ద వృత్తంలో సెక్టార్ ఏదంటే ఇదే. ఇక్కడ కూడా ఏదంటే ఇది. ఏంటది? ఎకనామిక్స్. ఏం సబ్జెక్ట్ చదవబడుతుంది? వాట్ ఈస్ ద మోస్ట్ స్టడీడ్ సబ్జెక్ట్ అక్రాస్ ద పీరియడ్? ఏ పీరియడ్ ఇది? 2000, 2010 దానికి సంబంధించి. ఏం చదువుతున్నారు అంటే ఎకనామిక్స్ చదువుతున్నారు వీళ్ళు. ఒక ఇక్కడ పర్సెంటేజ్‌లో డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2000లో 24% ఉన్నది 30% అయిపోయింది. నెక్స్ట్, బై ద ఇయర్ 2010 అనంగానే మనం రెండో వృత్తానికి వెళ్ళిపోవాలి. ఇంగ్లీష్ షోడ్ ఏ డిక్రీజ్ ఇన్ పర్సెంటేజ్ బై. ఇంగ్లీష్ అనేది ఉంది, తగ్గిందంట. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడుంది ఇంగ్లీషు. ఇక్కడుంది ఇంగ్లీషు 2000లో. చూడండి, మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 2% ఉంది. ఇక్కడ 15% ఉంది. దరిదాపులు ఎంత పర్సెంటేజ్ తగ్గింది? 13% తగ్గింది. 13% తగ్గిందన్నమాట. 15లో -2 తీసేస్తే 13%. 13% ఇంగ్లీష్ అనేది తగ్గింది. విచ్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ రికార్డెడ్ అండ్ ఇంక్రీజ్ యాజ్ ఏ చాయిస్. చూడండి, ఇక్కడ ఉన్న వాటిల్లో ఏది పెరిగింది? ఇప్పుడు ఇంగ్లీష్ తగ్గింది. మరి కొన్ని పెరుగుంటాయిగా. మ్యాథ్స్ చూడండి సమానంగానే మ్యాథ్స్ 10%. మరి కొన్ని పెరుగుంటాయిగా. ఇంగ్లీష్ తగ్గిందంటే ఆ వాటాని లాక్కున్నయి ఉంటాయిగా. ఏంటో చూద్దాం.
మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, మ్యాండరిన్ అన్నాడు. మ్యాథ్స్ మనం చూస్తే సమానం ఉంది. పెరగలేదు. ఇంగ్లీష్ అంటే తగ్గింది. కాబట్టి మొదటిది అబద్ధం. రెండోది బిజినెస్ స్టడీస్, సైబర్ సెక్యూరిటీ, అకౌంటింగ్. బిజినెస్ స్టడీస్ చూద్దాం. బిజినెస్ స్టడీస్ చూడండి ఎంతుంది? 5% ఉందండి. ఇక్కడ బిజినెస్ స్టడీస్ ఎంతుంది? 11 పెరిగిందండోయ్. తర్వాత సైబర్ సెక్యూరిటీ చూస్తే 3% ఉంది ఇక్కడ. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ 5% పెరిగింది. అకౌంటింగ్ చూద్దాం. అకౌంటింగ్ వచ్చేసి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 5% ఉంది ఇక్కడ. 5% ఇక్కడ చూస్తే 9%. అంటే అన్నిటికి అన్ని పెరిగినాయి. బి అనేది అన్ని పెరిగి ఉన్నాయి కాబట్టి దిస్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మన బిజినెస్ స్టడీస్, సైబర్ సెక్యూరిటీ పెరిగి. ఆర్ట్ అండ్ డిజైన్ చూద్దాం. ఆర్ట్ అండ్ డిజైన్ ఎక్కడ ఉందో చూడండి. ఆర్ట్ అండ్ డిజైన్ 9%. ఆర్ట్ అండ్ డిజైన్ 2%. అది కూడా పెరిగింది. ఆర్ట్ అండ్ డిజైన్ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే అది కూడా పెరిగింది. బిజినెస్ స్టడీస్ పెరిగింది. సైబర్ సెక్యూరిటీ పెరిగింది. అకౌంటింగ్ కూడా మనం చూసాం కదా, 5% ఉన్నది. అకౌంటింగ్ 9% అయింది. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బిజినెస్ స్టడీస్ పెరిగింది కదా, సైబర్ సెక్యూరిటీ పెరిగింది కదా, అకౌంటింగ్ పెరిగింది. అట్లానే ఇక్కడ మనకి ఆర్ట్ అండ్ డిజైన్ కూడా పెరిగింది. కాబట్టి మనకేందంటే 2 ఆన్సర్లు ఉన్నాయి. ఓకే, ఎందుకని బిజినెస్ స్టడీస్ 5%, 11% పెరిగింది. తర్వాత సైబర్ సెక్యూరిటీ ఉంది. సైబర్ సెక్యూరిటీ చూడండి 3% ఉంది. ఇక్కడ కూడా 5% చూడండి. కాబట్టి బీసీలో ఇంక్రీజ్ చాయిస్ అనేది పెరిగింది. 2 ఆర్ట్ అండ్ డిజైన్ కూడా పెరిగింది. కాబట్టి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మ్యాథమెటిక్స్ మెయింటైన్ ఇట్స్ ప్లేస్ యాజ్ ఇట్ వాస్. కరెక్ట్. 10% ఉంది. 10% అంతే మెయింటైన్ చేస్తూ వచ్చింది ఇది. సైన్స్ హ్యాస్ ఇంక్రీజ్ ఇట్స్ పర్సెంటేజ్. సైన్స్ చూద్దాం. సైన్స్ 20% తగ్గిపోయింది. 16% తగ్గిపోయింది. ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్డ్. కాబట్టి ఇది తప్పు. అకౌంటింగ్ లాస్ట్ 6% మోర్ దాన్ హాఫ్ అన్నాడు. అకౌంటింగ్ సగానికి సగం తగ్గిపోయింది అన్నాడు. ఇక్కడ చూడండి అకౌంటింగ్ మనం చూసుకున్నట్లయితే 5% ఉంది. అలాంటిది అకౌంటింగ్ 9%కి పెరిగింది. లాస్ అవ్వలా, పెరిగింది. కాబట్టి ఇది తప్పు. ఉన్న కరెక్ట్ ఒకటి 10%తో మ్యాథమెటిక్స్ అదే విధంగా తాను నిలబడింది. ఆ సబ్జెక్ట్ అనేది నిలబడింది. మిగతాయి పోవడం, అదే తగ్గిపోవడం జరిగింది. కొన్ని పెరిగినాయి. ఇప్పుడు మనం బార్ గ్రాఫ్కి వచ్చేద్దాం. ఇందులో ఏంటంటే మొదటి ప్రశ్న కనుక మనం చూసినట్లయితే వాట్ డస్ ద బార్ చార్ట్ కన్వే. ఏం చెప్తుంది? టైటిల్ చెప్పేదే చెప్తుంది. హౌ టుడేస్ కిడ్స్ లిజన్ టు మ్యూజిక్. ఇది ఇక్కడ మనం రాయడం అయితే జరుగుతుంది. హౌ టుడేస్ కిడ్స్, ఈ రోజుల్లో పిల్లలు మ్యూజిక్ ఎలా యాక్సెస్ చేస్తున్నారు. హౌ టుడేస్ కిడ్స్ లిజన్ టు మ్యూజిక్. ఇదే మనం రాస్తున్న యాజ్ టైటిల్ ఏదైతే ఉందో అది. వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ ఇన్ సర్వే. ఏజ్ గ్రూప్ ఏది? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షేర్ ఆఫ్ 8 to 15 year old ఇన్ గ్రేట్ బ్రిటన్ సేయింగ్ దే నార్మల్లీ లిజన్ టు యూజింగ్ ద ఫాలోయింగ్. ఏజ్ ఎంత? 8 నుంచి 15 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు అనమాట. 8 to 5 years. పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ హూ లిజన్ టు మ్యూజిక్ ఆన్ టీవీ. టీవీ అనేది ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఉంది టీవీ అనేది. ఎంత పర్సెంటేజ్ అని ఉంది? 19% ఉంది. కాబట్టి 19% మనం ఇక్కడ రాస్తాం. వాట్ ఆల్ మీన్స్ ఆర్ ద లీస్ట్ ప్రిఫర్డ్ టు లిజన్ టు మ్యూజిక్. చూడండి చివర్లో ఉన్నటువంటి లీస్ట్ ప్రిఫర్డ్. ఈ మొదట్లో ఉన్నాయి మోస్ట్ ప్రిఫర్డ్ అవుతాయి, చివర్లో ఉన్నాయి లీస్ట్ ప్రిఫర్డ్ అవుతాయి. టీవీ, సిడి, వినైల్ అనేవి ఎక్కడ ఉన్నాయి చూడండి. టీవీ, సిడి, వినైల్ ఇవి ఉన్నాయి. లీస్ట్ ప్రిఫర్డ్ అనమాట. మొదటి 3 ఏమో మోస్ట్ ప్రిఫర్డ్ అవుతాయి, చివరి 3 ఏమో లీస్ట్ ప్రిఫర్డ్ అవుతాయి. తర్వాత చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ప్యాసేజ్. మొబైల్ ఫోన్ ఈజ్ ద థర్డ్ బెస్ట్ చాయిస్. అంటే 3వ వరుసలో ఉంటుంది అంటున్నాం. ఉందా లేదా చూద్దాం. మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్ ఉందండి 3వ వరుసలో. మొబైల్ ఫోన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. MP3 ప్లేయర్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ మీన్స్ ఆఫ్ లిజనింగ్ టు మ్యూజిక్. మోస్ట్ ప్రిఫర్డ్ అంటే ఎక్కడ ఉండాలని చెప్పుకున్నాం? ముందు వరుసలో ఉండాలి MP3 ప్లేయర్. కానీ ఎక్కడుంది? 5వ ప్లేస్లో ఉంది. కానీ బట్టి కాదు.
టాబ్లెట్ ఈజ్ ద థర్డ్ మోస్ట్ ప్రిఫర్డ్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా టాబ్లెట్ అనేది ఉంది థర్డ్ ప్లేస్లో అనేసి. అదిగోండి థర్డ్ ప్లేస్లో ఉంది. మొదటి ప్లేస్లో మొబైల్ ఫోన్ ఉంది, అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి రేడియో ఉంది, థర్డ్ ప్లేస్లో వచ్చేసి టాబ్లెట్ అయితే ఉంది. కాబట్టి అదే చెప్పారు కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక బార్ గ్రాఫ్ అనేది ఉంది. ఆ బార్ గ్రాఫ్ ఏం చెప్తుందంటే ఇన్ఈక్వాలిటీ ఇన్ 800 పాపులర్ ఫిల్మ్స్. ఒక 800 సినిమాలు తీసుకున్నారండి. అందులో ఏందంటే అసమానత్వం అనేది ఉందంట. అదేదో చూద్దాం. వాట్ డస్ ద గ్రాఫ్ కన్వే? ఏం కన్వే చేస్తుందంటే టైటిల్ ఉంది. ఇన్ఈక్వాలిటీ ఇన్ 800 పాపులర్ ఫిల్మ్స్. ఫిమేల్స్ ఆర్ గ్రాస్లీ అండర్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫిల్మ్. ఇక్కడ మనం ఏం టైటిల్ రాస్తాం? ఇన్ఈక్వాలిటీ. ఇంకొంచెం పదాన్ని యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. జెండర్ ఇన్ఈక్వాలిటీ మీద ఇన్ 800 ఫిల్మ్స్. పాపులర్ అయినటువంటి 800 సినిమాలు తీసుకున్నారండి. వెరీ వెరీ పాపులర్ అయినవి. జెండర్ ఇన్ఈక్వాలిటీని సూచిస్తుంది. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ మోస్ట్ పాపులర్ 800 ఫిల్మ్స్. ఒక 800 సినిమాలు, ఓకే, అన్నీ కాదు, ఒక 800 పాపులర్ సినిమాలు తీసుకున్నారు. ఆ 800 ఫిల్మ్స్ చూసుకుంటే ఓ 12% అన్నమాట. ఇది పర్సెంటేజ్ ఆఫ్ 800 ఫిల్మ్స్ విత్ బ్యాలెన్స్డ్ క్యాస్ట్. ఈ 800 చాలా పాపులర్ ఫిల్మ్స్. ఇందులో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే మహిళల్ని రిప్రజెంట్ చేయడంలో ఫిమేల్స్ ఆర్ గ్రాస్లీ అండర్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫిల్మ్. వాట్ ఈస్ ద ఎసెన్స్? అసలు మూలం ఏంటి? అసలు ఏంటి? చివరికి ఏం చెప్పదలుచుకున్నారు దీనివల్ల అంటే? కన్వేడ్ అంటే ఏం చెప్పబడిందంటే ఫిమేల్స్ ఆర్ గ్రాస్లీ అండర్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఏంటి అర్థం? ఫిమేల్ అండర్ రిప్రజెంటేషన్ అనేది జరిగింది. ఏం జరిగింది? ఇక్కడ ఉన్నది రాస్తాం. ఫిమేల్స్ ఆర్ గ్రాస్లీ, ఇది రెండోది అనమాట. ఫిమేల్స్ ఆర్ గ్రాస్లీ అండర్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫిల్మ్. ఇక్కడ రెండోది మనం రాస్తాం. ఫిమేల్స్ ఆర్ అండర్ రిప్రజెంటెడ్. అంటే సమానత్వం ఉండాలిగా, 50% ఉండాలి కదా, కానీ అలా ఉండట్లేదంట. అది దానికి గల కారణాలు ఇవన్నీ డిస్కస్ చేస్తాం. దట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్పీకింగ్ క్యారెక్టర్స్ ఈస్, మొత్తం క్యారెక్టర్స్ ఎంతమంది? మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అదిగోండి ఇక్కడ ఉంది చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్పీకింగ్ క్యారెక్టర్స్ 35,205. ఇది నెంబరు. ఆ సినిమాలో ఊరక రోడ్డున పోయే వాళ్ళు వాళ్ళు కాకుండా సినిమాలో మాట్లాడేటటువంటి క్యారెక్టర్స్. జనరల్గా సినిమాలో రోడ్డు మీద వెళ్ళే క్యారెక్టర్లు ఉంటాయి, అలా వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి సంబంధం ఉండదు, జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా సినిమాలో మాట్లాడేటటువంటి క్యారెక్టర్లను తీసుకున్నారు. మొత్తం ఈ సినిమాలన్నిటిలో 35,205 మంది క్యారెక్టర్లు ఉంటే అందులో ఎక్కువగా మేల్ని తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు అంటే 2.3:1. అంటే ప్రతి ఒక్క మహిళకు గాను ఒక, అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రతి 2 మహిళలకి ఒక 5 పురుషులు ఉన్నారట. అంటే మహిళలు తక్కువ మందిని చూపిస్తున్నారు అనేసి. హౌ డస్ ద ఇయర్ 2015 స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద రెస్ట్? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2015 ఏ విధంగా మిగతా వాటితో విభిన్నమైనది అని అడగడం జరిగింది. ఇక్కడ చూడండి రెడ్లో ఇచ్చారు. ఎలా విభిన్నం? 2015 ఇది 7, 8, 9, 10, 11, తర్వాత 12, 13, 14 ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఏ విధంగా విభిన్నమైందంటే చూడండి ఇక్కడ 32.8 అని 8, 9లో రావడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత క్రమంగా తగ్గిపోవడం వల్లైంది. 30.3, 28.4, 29.2, 28. అంటే క్రమంగా తగ్గుతూ ఉంది. ఒక్కసారిగా 2015లో మ్యాక్సిమం నెంబరు మరలా ఆ ధీటుగా రావడం అయితే జరిగిందనమాట. తక్కువ ఉంది, ఇక్కడ పెరిగింది 2015లో. ఇయర్ విత్ మ్యాక్సిమం ఫిల్మ్ రిలీజెస్ కాదు, అదేం చెప్పలా. ఇట్ హ్యాడ్ మ్యాక్సిమం ఫిమేల్ స్పీకింగ్ క్యారెక్టర్స్. ఇది మ్యాక్సిమం ఫిమేల్ స్పీకింగ్ క్యారెక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఒక 4 ఏళ్ల తర్వాత. ఇట్ వాజ్ యావరేజ్ ఆఫ్ ఆల్ ఫిల్మ్స్ విత్ లెస్ ఫిమేల్ ప్రివలెన్స్.
కానీ కాదు. దీని గురించి చెప్పలేదు. బి రైట్ ఆన్సర్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ద మేల్ ఫిమేల్ రేషియో ఈజ్ 1:2.3. ఇక్కడ మేల్ రేషియో 2.3:1 అనమాట. ఇది ఇటు, ఇది అటు ఉండాల. ఇలా ఉండాల. రివర్స్‌లో ఉండాలి. కాబట్టి ఇది తప్పు. టోటల్ నంబర్ ఆఫ్ ఫిమేల్ స్పీకింగ్ క్యారెక్టర్స్ ఈజ్ ఇది కరెక్ట్. 35,205. అదిగోండి మనం ఏసాం కదా! నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ విత్ బ్యాలెన్స్డ్ కాస్ట్ ఈజ్ 800. అలా బ్యాలెన్స్డ్ కాస్ట్ కాదది. 800 ఫిల్మ్స్‌ని పరిగణలోకి తీసుకున్నారు. జనరల్‌గా ఏందంటే ఒక్కొక్కరి విశ్లేషణ ఇంకోలాగుంటుంది. సపోజ్ ఒక హీరో, ముగ్గురు హీరోయిన్‌లు పెట్టారనుకోండి. అప్పుడు ఈ జనరల్‌గా ఎక్కువే ఉంటుంది. కానీ అది కూడా తక్కువే. అట్లా ఎట్లా పెడతారు? ఒకళ్ళకే ముగ్గురు ఎలా పెడతారు? అని మళ్ళీ వస్తుంది వాదన. కాబట్టి ఈ విశ్లేషణ మొత్తానికి యూకే సంబంధించింది. ఎక్కడ ఇది మొత్తానికి వేరే, వేరే దేశం లేదా మన దేశం అయ్యుండొచ్చు. అదైతే ఇవ్వలేదు ఎక్కడ అనేది. ఇన్‌ఈక్వాలిటీ ఇన్ 800 పాపులర్ ఫిల్మ్స్, మీడియా డైవర్సిటీ, సోషల్ చేంజ్ ఇన్ యూఎస్‌సి అండ్ బర్గ్ విదేశాలకు సంబంధించింది. కాబట్టి టోటల్‌గా ఇది పరిస్థితి. ఇన్‌ఈక్వాలిటీ అనేది ఈ విధంగా జరుగుతుంది అనేసి చెప్పడం అయితే జరిగింది ఇందులో. మనం ప్రశ్నలైతే చూసాం. గ్రాఫ్ దేని గురించంటే ఇక్కడున్న టైటిలే జెండర్ ఇన్‌ఈక్వాలిటీ ఇన్ 800 పాపులర్ ఫిల్మ్స్. ఎసెన్స్ ఆఫ్ ద గ్రాఫ్ ఏంటంటే ఫిమేల్స్ ఆర్ గ్రాస్‌లీ అండర్ రిప్రజెంటెడ్ అదొస్తుంది. టైటిల్స్ చూసుకోవాలి. ఎక్కువగా రెడ్ మార్క్స్ ఉన్నాయి చూడండి. 35,200. పేపర్‌లో అయితే కలర్ రాదు గానీ బ్లాక్ అండ్ వైటే వస్తుంది. ఆ విషయాన్ని గమనించండి. 2015 ఎందుకనంటే అక్కడ మాక్సిమం ఫిమేల్ స్పీకింగ్ క్యారెక్టర్స్ అనేవి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకోటేందంటే ఇలాంటి మూవీస్‌లో పై స్థాయిలో ఎక్కువుంటారు గానీ కింది స్థాయి క్యారెక్టర్స్ అన్నీ కూడా మగవాళ్ళ చేతే ఉంటూ ఉంటాయి. అది కూడా ఒకటి వివక్షకు కారణం. టోటల్ నంబర్ ఆఫ్ ఫిమేల్ స్పీకింగ్ క్యారెక్టర్స్ ఏందంటే 35,205. అంతమందిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇందులో వచ్చేసి దరిదాపులుగా ఒక ఇద్దరు ఫిమేల్ క్యారెక్టర్స్ ఉంటే, ఒక 5గురు మేల్ క్యారెక్టర్స్ ఉంటూ వచ్చారనమాట. ఇదండి టోటల్‌గా వచ్చేసి స్టడీ స్కిల్స్ అనేవి ఇవి. ఇలానే మిగతావి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. చక్కగా ప్రతీది కూడా మీకు అందుబాటులో ఉంది. చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. అండ్ గతంలో చెప్పినవి కూడా ఉన్నాయి. ఏ ప్లేలిస్ట్‌లో దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.